నా రక్తం త్రాగువాడే నిత్య జీవం కావాలంటే ప్రతి వ్యక్తి ఆయన శరీరంని తీసుకోవాలి, ఆయన రక్తాన్ని కూడా తీసుకోవాలి. ఎవరు తీసుకుంటారు? ఎవరైతే యేసుప్రభు దేవుడన్న తన నోటితో ఒప్పుకుని వారి హృదయమందు అవును, మీరు హృదయమందు విశ్వసించారు కాబట్టి మీరు ఏం చేయబడ్డారు? రక్షించబడ్డారు. రక్షించబడిన తర్వాత పేతురు ప్రసంగం ఏం తెలియజేశాడు? అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటేందును ఎలా ఉండమన్నాడు? ప్రార్థన ఏంది ఎలా ఉండాలంట? ఎడతెగక ఉండాలి. దేవుడు ఖచ్చితంగా చెప్పాడు, చెప్పలేదా? అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటేందును ప్రార్థన చేయటం ఎలా ఉండాలి? ఎడతెగక ఉండాలి. ఇది ఎప్పుడు వరకు ఉండాలని చెప్పాడు? 1 నెల, 2 నెలల, లేకపోతే డిసెంబర్ తీసుకుని మళ్ళీ డిసెంబరా? మన జీవితకాలం అంతా ఏం చేస్తూ ఉండాలి? ఆ బలని సమీపిస్తూ ఉండాలి. ఎప్పుడైతే నువ్వు బలని సమీపిస్తూ ఉంటావో నీలో నాలో ఉన్న లోపాలన్నింటిని కూడా దేవుడు తీసేస్తాడంట. ఆ బల దగ్గరకు వచ్చినప్పుడు నువ్వేం చేసుకోవాలి? స్వపరీక్ష ఏం చేసుకోవాలి? అవును కదా, నాకు నేనేం చేసుకోవాలి? ప్రభా, నీ శరీరం రక్తం తీసుకుంటానికి అయ్యా నీ సన్నిధికి వచ్చానయ్యా. ఈ నెల రోజుల్లో, వారం రోజుల్లో, 10 రోజుల్లో నాలో తెలియని అవిధేయత లేదన్నా వచ్చినా దాని నుంచి నన్ను ఏం చేయి ప్రభా, విడిపించు ప్రభా. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కొన్ని తెలుసో కొన్ని తెలియకో, శరీరాశ, నేత్రాశ, జీవడము, ఇవన్నీ ఏం చేస్తాయి? మనుషుల్లో పని చేస్తాయి. వీటి నుండి మనం దూరంగా పారిపోవాలంటే కష్టం. శరీరాశ నుంచి, నేత్రాశ నుంచి, జీవడము నుంచి మనం తప్పించుకుని తిరగాలంటే చాలా కష్టం. నువ్వు ఎంత తప్పించుకు తిరిగినా ఎక్కడో చోట ఏమైపోతూ ఉంటావు? నువ్వు బలహీనుడు అయిపోతూ ఉంటావు, పడిపోతూ ఉంటావు. అప్పుడు పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుకున్నావు అనుకో, పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? నిన్ను పడకుండా కాపాడతాడు. ఆమెను చెప్పండి ఒకసారి. పరిశుద్ధాత్మ నిన్ను ఏం చేస్తాడు? పడకుండా కాపాడతాడు. అలా కాపాడే పరిశుద్ధాత్మ సహాయాన్ని నువ్వు ఎప్పుడు కోరుకుంటూ ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నావు అనుకో, నీ జీవితకాలం అంతా దేవుడు అద్భుతాలతో నీ కుటుంబాన్ని నింపబోతూ ఉన్నాడు. ఈ యొక్క ఉపవాసాలు నీకు, నీ కుటుంబానికి, బిడ్డలకి దీవెనకరంగా మార్చబడును గాక. మన సంఘాలకి ఆశీర్వాదకరంగా మార్చబడును గాక.